చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ, సో నైస్. సార్ నమస్తే సార్. సార్ అశోక్ గజపతిరాజుకి గోవా గవర్నర్ ఎలా చూడాలి? సంతోషం. ఆయన చాలా సీనియర్ నాయకుడు, ఆయన పైన ఎలాంటి ఆరోపణలు లేవు. దాదాపు రాజకీయాలకు అతీతంగా ఆయనంటే గౌరవం కూడా ఉంది. 7 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేశాడు, వివాదరహితుడు. సో అందువల్ల ఉత్తరాంధ్రలోనే కాదు, ఇంకా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా గౌరవమైన నాయకుడు. సో అందువల్ల ఆయనకు గవర్నర్ పదవి వస్తే ఎవరైనా ఆనందపడతారు. కానీ ఆయన ఇంకా ఎక్కువ పెద్ద రాష్ట్రానికి గవర్నర్ అయితే బాగుండేనని కూడా అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయన గోవా రాష్ట్రానికి ఇచ్చారు, కానీ భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాల గవర్నర్ ఇవ్వడమే ఇది మొదటిసారి. నాకు గుర్తున్నంత వరకు ఇంతవరకు మిత్రపక్షాలకు చెందిన వారికి గవర్నర్ పదవి ఇవ్వలేదు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులకు మాత్రమే ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికే తెలుగువారు ఖమ్మంపాటి హరిబాబు, ఇంద్రసేనారెడ్డి, బండారు దత్తాత్రేయ, సిహెచ్ విద్యాసాగర్ రావు, వి రామారావు వాజ్పేయి టైంలో అయ్యారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులే గవర్నర్లు అవుతూ వచ్చారు. సో మిత్రపక్షాలకు చెందిన వారికి గవర్నర్ పదవి ఇటీవల కాలంలో రాలేదు. అంతకుముందు ఆ సంకీర్ణాల్లో వచ్చాయో గుర్తులేదు, కానీ ఇటీవల కాలంలో భారతీయ జనతా పార్టీ మాత్రం మిత్రపక్షాల గవర్నర్ పదవిలే మొదటిసారి తెలుగుదేశానికి చెందిన నాయకునికి ఇచ్చారు. సో ఇచ్చినా కూడా ప్రాధాన్యతలో చూస్తే క్లియర్గా ఇప్పుడు బెంగాల్ బీజేపీ మాజీ అధ్యక్షుడికి హర్యానా గవర్నర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో సీనియర్ నాయకుడు, తెలుగుదేశం నాయకుడు కనుక ఆయన గోవా గవర్నర్ ఇచ్చారు. సో అక్కడ కూడా మీకు ఆ డిఫరెన్స్ కనబడుతోంది. అంటే మిత్రపక్షాలు ఈక్వల్ పార్ట్నర్స్ కాదు, జూనియర్ పార్ట్నర్స్ అని. సంఖ్యాపరంగా జూనియర్ పార్ట్నర్సే, కాదని ఎవరు అనరు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఉన్న స్ట్రెంగ్త్తో పోలిస్తే తెలుగుదేశం చిన్న స్ట్రెంగ్తే. కానీ న్యూమరికల్గానే చూడకూడదు కదా, పొలిటికల్ కాంటెక్స్ట్లో చూడాలి. ఇప్పుడు మోడీ ఫస్ట్ టర్మ్లో కనుక తెలుగుదేశానికి గోవా గవర్నర్ ఇచ్చినా యాక్సెప్టబుల్. ఎందుకంటే అప్పుడు టీడీపీ మద్దతు కీలకం కాదు కనుక, ఇండిస్పెన్సబుల్. అంటే టీడీపీ మద్దతు లేకపోతే బీజేపీ ప్రభుత్వం ఉండదు అన్న పరిస్థితి లేదు కనుక. సో కానీ ఇక్కడికి వచ్చేవరకు ఏమవుతుంది అంటే, మీకు బీజేపీ గవర్నమెంట్ ఉంది అంటేనే తెలుగుదేశం జేడీయూల మద్దతు వల్ల. ఎందుకంటే మీకు 543 ఎంపీస్ ఉన్న లోక్సభలో బీజేపీ బలం 240. మీకు అధికారం రావాలంటే 272 ఉండాలి. అంటే మిత్రపక్షాల మద్దతు లేకుండా బీజేపీ పవర్లో ఉండదు. అలాంటి పరిస్థితుల్లో డెఫినెట్గా మరింత సిగ్నిఫికెంట్ షేర్ ఇన్ పొలిటికల్ పవర్ మిత్రపక్షాలకు ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే స్ట్రాటజిక్ అవసరం కనుక. న్యూమరికల్ స్ట్రెంత్ చూస్తే బీజేపీ ఎక్కువ ఉండొచ్చు, కానీ న్యూమరికల్ స్ట్రెంత్ ఒకటే ఉండదు. రాజకీయాల్లో వ్యూహాత్మకమైన ప్రాధాన్యత ఉంటుంది. వ్యూహాత్మకమైన ప్రాధాన్యత రీత్యా చూస్తే ఇవాళ టీడీపీ జేడీయూలే లేకపోతే మోడీ ప్రైమ్ మినిస్టర్గా ఉండలేడు. అంత వ్యూహాత్మక ప్రాధాన్యత ఉన్నా కూడా గవర్నర్ పదవుల విషయంలో తెలుగుదేశానికి ఆ జస్టిస్ అయితే, తెలుగుదేశానికే కాదు మిత్రపక్షాలకు ఆ జస్టిస్ జరగలేదు. క్యాబినెట్లో అంటే నీకు చాలా కాంపిటీషన్ కూడా ఉంటుంది. ఇప్పుడు జేడీయూ ఒక్క మంత్రి పదవి ఇస్తానంటే అలిగి చాలా రోజులు అసలు మంత్రివర్గంలోకి ఎంటర్ కాలేదు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి ఏంటంటే, తెలుగుదేశం వైఖరి మాకు రాష్ట్రానికి కావాల్సిన ముఖ్యము, ఈ పదవులు ముఖ్యం కాదు, మేము అందుకే పదవుల పైన ప్రెషర్ చెయ్యము అన్నది అఫీషియల్ లైన్. కానీ రాష్ట్రానికి ఏమొచ్చింది అన్నది కూడా క్వశ్చనే కదా. రాష్ట్రానికి ఒక ప్రత్యేక హోదా రాలేదు, మనం చాలాసార్లు చెప్పుకున్నాం, చాలా రాలేదు రాష్ట్రానికి. సో అందువల్ల రాష్ట్రానికి ఏదో అద్భుతంగా వచ్చి రాష్ట్రానికి ఒక ప్రత్యేక హోదా ఇచ్చి అశోక్ గజపతి రాజు గారికి చిన్న హోదా ఇచ్చినా ఇబ్బంది ఏం లేదు. పోనీ రాష్ట్రానికి ఇచ్చారు కదా, రాష్ట్రానికి ఇవ్వలేదు, మిత్రపక్షాలకు లేదు. సో అందువల్ల రెండూ రాలేదు కదా అనేదే క్వశ్చన్. తెలుగుదేశానికి అవకాశం ఉన్న బార్గెనింగ్ పవర్ కూడా ఇప్పటికీ ఉపయోగించుకోలేకపోతున్నారని. అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి ఆ మేరకు వచ్చింది, మరి ఎన్టీఆర్కు భారతరత్న ఎప్పుడు వస్తుందో తెలియదు. అది మరి తెలుగుదేశం పార్టీ సంకల్పానికి చిత్తశుద్ధి కూడా అగ్ని పరీక్ష. ఎందుకు మరి భారతరత్న మోడీ ఇవ్వడం లేదు? తెలుగుదేశం
ఇప్పించుకోలేకపోతుంది ఎన్టీ రామారావుకు. వాజ్పేయి టైంలో మీకు టీడీపీ మద్దతు లేకుండా వాజ్పేయి ప్రభుత్వమే ఉండదు. అలాంటి టైంలో ఇప్పించుకోలేదు. ప్రతిసారి మహానాడులో తీర్మానం చేస్తారు. తీర్మానాలు ఎందుకు? నీకు అవకాశం ఉంది కదా. సో అవకాశం ఉన్నప్పుడు మాకు గవర్నర్ కన్నా అన్నిటికన్నా ముఖ్యమైనది ఎన్టీ రామారావుకు భారతరత్న అని అడగచ్చు కదా. మరి దానికి తెలుగుదేశం అన్అఫీషియల్గా చెప్పేది ఆ భారతరత్న ఇస్తే దాన్ని తీసుకునేది లక్ష్మీపార్వతి కనుక, ఎందుకంటే ఆమె సతీమణి కనుక. సో అది ఆ కుటుంబానికి ఇష్టం ఉండదు అని. దానికి ఈ మధ్య లక్ష్మీపార్వతి ఇంకో పాయింట్ కూడా చెప్పింది, నేను వదులుకుంటాను, నేను తీసుకోను, ఆ కుటుంబమే తీసుకోనియండి అని అన్నారు. సో ఎవరు తీసుకున్నా నందమూరి తారక రామారావు ఎవరి వారు, ఆయన రాజకీయ వారసత్వం ఎవరిదని సమాజం తేల్చేసింది కదా. ఎన్టీ రామారావు రాజకీయ వారసత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న తెలుగుదేశానిదే అని ప్రజలు ప్రజాస్వామ్యంలో తీర్పు చెప్పారు. మీకు అంతకుముందు సొంత ఎన్టీ రామారావు కొడుకు హరికృష్ణ అన్న తెలుగుదేశం పెట్టినా నడవలేదు. మీకు లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ తెలుగుదేశం పెట్టినా నడవలేదు. సో ఇవన్నీ మనకు ఆల్రెడీ ప్రజలు తీర్పు ఇచ్చేశారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న తెలుగుదేశమే ఎన్టీ రామారావు ఏర్పాటు చేసిన తెలుగుదేశాన్ని కొనసాగింపు అని. ఇప్పుడు లక్ష్మీపార్వతి తీసుకున్నా ఎవరు తీసుకున్నా పొలిటికల్గా ఏమీ డ్యామేజ్ కాదు టీడీపీకి. ఆ మేరకు టీడీపీ గౌరవం పెరుగుతుంది, చంద్రబాబు నాయుడు గౌరవం పెరుగుతుంది. చూడండి, లక్ష్మీపార్వతి తీసుకున్నా కూడా అభ్యంతరం చెప్పలేదు. ఆడ ముఖ్యం రామారావుకు భారతరత్న వస్తుందా లేదా అన్నది, ఎవరు తీసుకున్నారన్నది ముఖ్యం కాదు కదా. కానీ ఎవరు తీసుకుంటారనే దానిపైన రామారావుకు భారతరత్న అవకాశం ఉండి కూడా తెలుగుదేశం ఇప్పించుకోలేడం లేదు. వాజ్పేయి ప్రభుత్వ హయాంలో అసలు అడిగితే కాదనే పరిస్థితి లేదు వాజ్పేయికి. ఇప్పుడు నిన్నగాక మొన్న జేడీయూ కోసం కర్పూరి ఠాకూర్కి ఇవ్వలేదా? మీకు రాష్ట్రీయ లోక్దల్ ఆర్ఎల్డీని కలుపుకోవడానికి చరణ్ సింగ్కి ఇవ్వలేదా? వాళ్ళు ఎన్టీ రామారావు ఒక్కరే ఎందుకు ఇవ్వడం లేదంటే వాళ్ళు ఇప్పటికైనా గవర్నర్ల కన్నా కూడా ఎన్టీఆర్కు భారతరత్న పైన కనుక తెలుగుదేశం కేంద్రీకరిస్తే చాలా సంతోషం. సార్, నిమిషా ప్రియని అయితే మేము కాపాడలేమని సుప్రీం తెలిపిన కేంద్రం, ఈ అంశాన్ని ఎలా చూడాలి సార్? యమన్లో నిమిషకు ఉరి అమలు చేయడానికి సర్వసిద్ధం. అంటే మనకి కాంటెక్స్ట్ దాని కేరళకు చెందిన నర్సు, ఈమె యమన్కి వెళ్ళింది. యమన్లో కూడా హూతీలు కంట్రోల్లో ఉన్న సానా ప్రాంతంలో ఉన్నారు. ఈమె భర్తతో పాటు వెళ్ళారు, భర్త కూతురుతో పాటు. తర్వాత కోవిడ్ టైంలో అనుకుంటాను భర్త కూతురు వెనక్కి వచ్చేసారు. ఆమె అక్కడే ఉండిపోయింది. ఆమె నర్సుగా ఉంటూ అక్కడ లోకల్ ఒక యెమెనీస్ బిజినెస్ మ్యాన్తో కలిసి ఒక నర్సింగ్ క్లినిక్ సెంటర్ పెట్టింది. పెట్టిన తర్వాత ఆ యెమెనీస్ బిజినెస్ మ్యాన్ చేసిన ద్రోహం ఏంటి అంటే ఆమెను మోసం చేయడమే కాదు, ఆమె ఫిజికల్గా ఆమెపై అబ్యూజ్ చేయడమే కాదు, ఆఖరికి ఆమె పాస్పోర్టు తన దగ్గర పెట్టుకొని ఆ ఫైనాన్సెస్ మొత్తం తన కంట్రోల్లో పెట్టుకొని ఒక భయంకరమైన పరిస్థితి ఆమె క్రియేట్ చేశాడు. సో ఆమె చెప్పేది ఏంటంటే నిద్ర మాత్రలు ఇచ్చి ఆ నిద్రలో ఆ మత్తులో ఉన్న సమయంలో నా పాస్పోర్ట్ నేను తీసుకొని పారిపోదామని నా ఆలోచన అని. కానీ దాంతో అలా అని నేను సెడేటివ్స్ ఇస్తే అది సెడేటివ్స్ ఎక్కువ డోస్ అయిపోయి ఆయన చనిపోయాడు. సో ఇక యెమెనీస్ పోలీస్ యంత్రాంగ ఆరోపణ ఏంటంటే ఆమె హత్య చేసింది అతన్ని కావాలని. కానీ నిమిషా ప్రియ ఏ సర్కమ్స్టెన్సెస్లో చేయాల్సి వచ్చింది అనేది అక్కడ చూడడం లేదు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే అలాంటి దేశాల్లో ఫేర్ ట్రయల్ ఏమి ఉండదు. సో అందువల్ల ఆమెకు ఉరిశిక్ష విధించారు. అన్ఫార్చునేట్లీ రేపు 16th రేపు ఉరిశిక్ష అమలవుతుంది. ఇక కొద్ది గంటలు మాత్రమే మిగిలిన్నాయి. ఈలోగా ఏమైనా చేయగలిగితే భారత ప్రభుత్వం ఇప్పటికీ సుప్రీంకోర్టులోనే చెప్పేసింది, మేము చేయగలిగింది పరిమితమే, ఎందుకంటే మేము ప్రయత్నిస్తున్నాము అన్అఫీషియల్గా అక్కడ యెమెన్లో ఉన్న ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్తో కూడా మేము మాట్లాడుతున్నాము అని. కానీ కానీ డిప్లొమాటిక్గా మాకున్న ఆప్షన్స్ చాలా లిమిటెడ్ అని. ఇంకోటి ఏంటంటే ఈ కంట్రీస్లో ఇస్లామిక్ కంట్రీస్లో బ్లడ్ మనీ అని ఉంటుంది. అంటే ఒకవేళ ఆ కుటుంబం అంటే బాధిత కుటుంబం విక్టిమ్ ఫ్యామిలీ కనుక అంగీకరిస్తే వీరు ఆ మనీ చెల్లిస్తే అప్పుడు శిక్ష పడదు, ఉరిశిక్ష పడదు.
కానీ ఆ బ్లడ్ మనీకి ఆ కుటుంబం అంగీకరించడం లేదు అని, మేము తీసుకోము, ఈమెను తీయాల్సిందే అని. సో అది ప్రైవేట్ నెగోషియేషన్, అది ప్రభుత్వాల మధ్య జరిగే నెగోషియేషన్ కాదని సుప్రీంకోర్టుని తెలిపింది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఇది చాలా అన్ఫార్చునేట్, కానీ డిప్లొమాటిక్గా మేమేమీ చేయలేని పరిస్థితి ఉంది అని. మరి కేరళ ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు, ప్రతిపక్షాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఎందుకంటే యమన్లో ఉన్న హూతీలపైన ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మరి ఇరాన్ ద్వారా డిప్లొమాటిక్గా చేయాలంటే మనమేమో ఇరాన్తో సంబంధాలు బాగా దెబ్బతీసుకున్నాం అమెరికా కోసం. ఇరాన్తో ఆయిల్ ఇంపోర్ట్స్ను జీరోకి తెచ్చుకున్న అమెరికా ఒత్తిడి మీద. ఇటీవల ఇజ్రాయెల్ ఇరాన్ వార్లో, అమెరికా ఇరాన్ వార్లో కూడా మనం దాదాపు ప్రేక్షక పాత్ర పోషించాం. అందువల్ల ఇరాన్లో ఆ వ్యతిరేకత ఉన్నమాట నిజం మనం. కానీ అదే సమయంలో ఇరాన్తో మనకు సంబంధాలు కూడా ఉన్నాయి. చబహర్ పోర్ట్లో మన ఇన్వెస్ట్మెంట్ ఉంది. అందువల్ల డిప్లొమాటిక్గా యమన్లోని హూతీలతో మనము ఫోర్స్ చేయలేకపోయినా యమన్ ద్వారా, ఇరాన్ ద్వారా ఫోర్స్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో మనకు తెలియదు. కేంద్ర ప్రభుత్వం డిప్లొమాటిక్గా ఉన్న ఆప్షన్స్ అన్నింటినీ ఎక్స్ప్లోర్ చేస్తోంది అని అంటున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ అయితే ఇప్పటి వరకు చూస్తుంటే సిచ్యువేషన్ టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్. సో అన్లెస్ అండ్ అంటిల్ సమ్ మిరాకిల్ హ్యాపెన్స్, నిమిషా ప్రియని కాపాడుకోవడం అనేది కష్టంగా మారుతుంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న డిప్లొమాటిక్ హెఫ్ట్ ఎంత మనకు తెలియదు. దౌత్యపరంగా ఉన్న అన్ని అవకాశాలని మేము ఉపయోగిస్తున్నాము. పరిమితమైన దౌత్య అవకాశాలు మాత్రమే ఉన్నాయి కనుక ఏమీ చేయలేకపోతున్నామని నిన్న కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తెలిపింది. సో మన దగ్గర అయితే దెర్ ఇస్ నో మెటీరియల్ ఎవిడెన్స్ టు డిస్ప్యూట్ దిస్. అంటే కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయడం లేదు, చేయగలిగింది కూడా చేయడం లేదు అని ఆరోపించడానికి అవసరమైన ప్రాతిపదిక అయితే ఏమీ లేదు. సో బట్ స్టిల్ ఇట్స్ అన్ఫార్చునేట్. మన దేశానికి సంబంధించిన ఒక బిడ్డ ఏదో ఆశతో ఉపాధి కోసం, అందులో కేరళ ఈజ్ అ స్టేట్ ఆఫ్ నర్సెస్. మీకు ఎక్కడ పోయినా మలయాళీ నర్సులు కనబడతారు, హైదరాబాద్లోనైనా. సో పొట్ట చేతి పట్టుకొని దేశం కాని దేశానికి వెళ్ళిన మన బిడ్డ ఒక భయంకరమైన పరిస్థితుల్లో, ఒక ఫెయిర్ ట్రయల్కి అవకాశం లేని దేశంలో, అంటే ప్రజాస్వామిక నాగరిక చట్టాలు అమలు కాని సమాజాల్లో ఈ దుస్థితి పాల్గొవడం ఆందోళనకరం. సార్ మరొక అంశానికి వస్తే కవితపై జరుగుతున్న అంశం తీర్మాన్ మల్లన్న వర్సెస్ కవిత. మల్లన్న ఆఫీసుపై జాగృతి కార్యకర్తలు తయారు అయితే బీఆర్ఎస్ వైపు నుంచి కనిపించిన స్పందన, దీన్ని ఏ రకంగా చూడాలి? కేసీఆర్ గారి గారాల పట్టికి ఈ రకంగా జరిగింది అని చెప్పి చాలామంది గొంతు విప్పుతుంటే బీఆర్ఎస్ దీన్ని మీద వ్యతిరేకంగా కానీ లేకపోతే దీన్ని ఓన్ చేసుకునే పరిస్థితి లేకపోవడానికి కారణం అంటే బీఆర్ఎస్ మరి నిన్న కూడా నేను మీడియాలో చూశాను, ఎక్కడెక్కడో ఉండి ఫారిన్లో ఉన్న ట్విట్టర్ పైన స్పందించే కేటీఆర్ స్పందించలేదండి. నేనైతే వెరిఫై చేయలేదు, మీరు చూస్తే చెప్పండి. అంటే బీఆర్ఎస్ స్పందించినట్టయితే ఎక్కడా రాలే. మరి డిజోన్ చేసుకుంటున్నదనే అభిప్రాయం అయితే కలుగుతోంది. బట్ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్, నేను వెరిఫై చేయలేదు కనుక బీఆర్ఎస్ ఎక్కడ ఏ నాయకుడు స్పందించలేదు అని కంక్లూజన్కి ఇమీడియట్గా రాలేను. కానీ మనకు కనిపిస్తున్నది ఏంటంటే ఇప్పుడు తీర్మానం మల్లన్న కార్యాలయం మీదకి వెళ్ళిన వాళ్ళు కూడా బీఆర్ఎస్ నాయకులు కాదు, తెలంగాణ జాగృతి కార్యకర్తలు. సో ఆమెకు మద్దతుగా కూడా తెలంగాణ జాగృతి కార్యకర్తలు వచ్చారు. ఆమె తెలంగాణ జాగృతికే నాయకురాలు కాదు కదా, బీఆర్ఎస్ నాయకురాలు కదా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కదా. కేసీఆర్ కూతురు అనే దానికన్నా కూడా బీఆర్ఎస్కు ఎమ్మెల్సీ. మరి తమ పార్టీ ఎమ్మెల్సీ వ్యక్తిగత అంశంగా పార్టీ ఎట్లా చూస్తుంది? ఇది పోనీ కవిత పైన ఇప్పుడే కాదు కదా, గతంలో కూడా తీర్మానం మల్లన్న అసభ్యకరంగా మాట్లాడాడు, కేటీఆర్ పైన మాట్లాడాడు, కేసీఆర్ పైన కూడా మాట్లాడాడు. మరి ఇలాంటి అంశాల్లో బీఆర్ఎస్ ఎందుకు వెనుకాడుతుంది కంప్లీట్గా ఓన్ చేసుకోవటానికి అని? ఎందుకంటే పార్టీ అండగా ఉండడం వేరు కదా. ఎందుకంటే మీకు కాంగ్రెస్ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ ఖండించాడు, ఇది పద్ధతి కాదు ఆడబిడ్డను ఇలా మాట్లాడడం అని. మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు, ఇద్దరు బీసీలే, వాళ్ళు ఎవరు వేరే వాళ్ళేం కాదు కదా. సో కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులే ఖండిస్తున్నప్పుడు మరి బీఆర్ఎస్ నాయకులు ఎందుకు ఆ మేరకు ఆమెకు మద్దతుగా రావడం లేదు? పోనీ ఇది ఏదన్నా బీసీ వర్సెస్ ఓసీ అవుతుంది అని బీఆర్ఎస్ అనుమానిస్తే బీఆర్ఎస్ దగ్గర కూడా చాలామంది సీనియర్ బీసీ నేతలు ఉన్నారు. మీకు మధుసూదనాచారి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస గౌడ్, ఇలా చాలామంది ఉన్నారు కదా.
మరి ఆ బీసీ నేతలైనా రంగంలో దించవచ్చు, బీసీ మహిళా నేతలకు కూడా ఉన్నారు కదా రంగంలో దించవచ్చు. మరి బీఆర్ఎస్ ఎందుకో ఆ స్థాయిలో కవితను ఓన్ చేసుకోవడం లేదు అనేది క్వశ్చన్. ఒక పాసిబుల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పినట్లు ఇది బీసీ రిజర్వేషన్లు అనే అంశంతో ఈ తాజా ఎపిసోడ్ మొదలైంది. బీసీ రిజర్వేషన్ల తమ విజయమే అంటూ కవిత క్లెయిమ్ చేసుకోవడము, దాన్ని తీర్మానం వలన ఆక్షేపించే క్రమంలో చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్య ఒకటి చేశాడు. సో అక్కడి వరకు ఇది బీసీ రిజర్వేషన్లతో మొదలైంది కనుక బీసీ రిజర్వేషన్ల పైన తమ నిబద్ధతను ఎక్కడ ప్రశ్నించే వరకు ఇది వెళ్తుందో, ఎందుకంటే ఆల్రెడీ తీర్మానం వలన ఇది బీసీల రాజకీయ చైతన్యాన్ని ఓర్వలేక చేస్తున్న దాడి అని ఆల్రెడీ ప్రకటించాడు. సో అందువల్ల ఇది ఎక్కడైనా బూమరాంగ్ అవుతుందా, ఎందుకంటే ఆల్రెడీ బీసీలకు ఎవరు జిమ్మదార్ అనే దానిపైన తెలంగాణలో పెద్ద రాజకీయం నడుస్తుంది. బీసీని ముఖ్యమంత్రి చేస్తామని బీజేపీ మొదలుపెట్టింది. ఎప్పుడైనా బీసీని ముఖ్యమంత్రి చేసేది కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ అంటోంది. ఆల్రెడీ 42% రిజర్వేషన్లు ఇస్తున్నాం. ఈవెన్ ఉద్యోగాలు విద్యా శాఖలో విద్యా రంగంలో కూడా 42% రిజర్వేషన్లు ఇచ్చేది ఆలోచిస్తున్నాం. 50% పరిమితి సుప్రీంకోర్టు విధించిన పరిమితి కూడా ఎత్తివేయాలని మా రాహుల్ గాంధీ అడుగుతున్నాడు అంటూ కాంగ్రెస్ చెప్తోంది. కవిత అసలు బీసీ రిజర్వేషన్లను అంతకుముందు అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలన్నప్పటి నుంచి బీసీ రిజర్వేషన్ల వరకు సామాజిక అంశాలని పోరాడుతున్నదే తెలంగాణ జాగృతి అంటూ ఆమె చెప్తోంది. బీఆర్ఎస్ ఇది కాంగ్రెస్ నాటకము, ఇందులో చిత్తశుద్ధి లేదు అని బీఆర్ఎస్ వాదిస్తోంది. ఇంత పెద్ద రాజకీయం బీసీ రిజర్వేషన్ల చుట్టూ జరుగుతున్నప్పుడు ఇది రామాయణంలో పిట్టకథలు అంటారు చూడండి. సో అందువల్ల ఆ రకంగా ఒక సీరియస్ ఒక పొలిటికల్ డిస్కోర్స్ నడుస్తున్న సమయంలో ఈ డిస్ట్రాక్షన్ పార్టీని దెబ్బతీస్తుంది, బీఆర్ఎస్కు చెడ్డ పేరు తెస్తుంది అనేటువంటి అనుమానం ఉండవచ్చు. అదొక పాసిబుల్. రెండవది, ఇది అనవసరంగా కవిత రియాక్ట్ అయ్యారు. ఇలా కొత్తగా నా తీర్మానం మల్లన్న అనడం, తీర్మానం మల్లన్న అనడాన్ని ఎందుకు సీరియస్గా తీసుకోవాలి? గతంలో లాగా తీర్మానం మల్లన్న అంటే లక్షల మంది చూసేవాళ్ళు. మీకు ఇప్పుడు ఆ స్థితి కూడా లేదు ఎక్కడ. మీరు ఆయన ఛానల్ కూడా తీసి చూడండి, 1000 వ్యూస్ వస్తే చాలా ఎక్కువ చాలా వాటికి. అవును, మీకు ఎవడు అంత సీరియస్గా సమాజం కూడా పట్టించుకోవడం లేదు కదా. ఒకప్పుడు మాట్లాడితే లక్షల వేలల్లో లైవ్లో ఉంటే వేలల్లో చూసేవాళ్ళు. ఇప్పుడు అంతా పోయింది. మీరు చూస్తే అర్థమైపోతుంది మనకు. ఈవెన్ ఈ కవిత ఎపిసోడ్ వీడియోలు కూడా చూడండి. నేను పెట్టిన వీడియోకి 1,00,000 వ్యూస్ వచ్చాయి. సో నేను ఫస్ట్ రియాక్ట్ అయిన వీడియోకి 1,00,000 వచ్చాయి. తర్వాత రియాక్ట్ అయిన వీడియోకి కూడా మీ దాంట్లో కూడా ఇప్పుడు 1,00,000 పైన వచ్చాయి. సో అందువల్ల మనకు నేను పెట్టిన వీడియోలకు 1,00,000 వ్యూస్ వచ్చినాయి. కానీ ఒరిజినల్ తీర్మానం వలన ఛానళ్ళకి వెళ్ళి చూడండి, పెద్ద వ్యూస్ లేవు. అందువల్ల ఎందుకు రియాక్ట్ కావాలి దీనిపైన? అనవసరంగా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాక తీర్మానం వలన ఏదో ఆయన పైన ఆయన చేసుకుంటున్నాడు. ఆయన ఏం ప్రధాన పార్టీలో లేనప్పుడు ఆయనతో ఎందుకు ఘర్షణ? ఇప్పుడు కాంగ్రెస్లోనో బీజేపీలోనో తీర్మానం వలన ఉంటే ఆయనతో ఘర్షణ పెట్టుకుంటే ఉపయోగం ఉంటుంది. కానీ ఆయన ఏ ప్రధాన పార్టీలో లేనప్పుడు ఆయనతో ఘర్షణ పెట్టుకోవడం వల్ల ఆయనకు ప్రాధాన్యత పెంచడమే అవుతుంది కదా. దానివల్ల ఉపయోగం ఏంటి? సో ఆయన ప్రాధాన్యతను పెంచడానికి కవిత దాడి ఉపయోగపడింది కదా అనేటువంటి భావన కూడా చాలామందిలో ఉంది. అది బీఆర్ఎస్లోనే కాదు, జనరల్ సర్కిల్స్లో కూడా ఉంది. ఎన్నిసార్లు ఆయన మాట్లాడితే కొత్త మళ్ళీ రేపు మాట్లాడా. సో ఇప్పుడు లేని ప్రచారాన్ని కల్పించారు కదా అనే భావన కూడా చాలామందిలో ఉంది. సో అందువల్ల కవిత సింప్లీ ఇగ్నోర్. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఐ డోంట్ కేర్ అని చెప్పాల్సింది పోయి ఎందుకు దాడి చేశారు అనే అందులో దాడి దాకా పోయే వరకు దాడి అనే క్వశ్చన్ వస్తుంది. మాటలు పోయి దాడి మొదలుకు వచ్చింది కదా. సో ఇది అనవసరపు తంటా తెచ్చింది కదా కవిత. ఏంది ఇది? జస్ట్ ఇగ్నోర్. లార్జర్ పొలిటికల్ ఇష్యూస్ పైన పొలిటికల్ పార్టీస్తో ఫైట్ చేయాలి తప్ప ఇండివిజువల్స్తో ఫైట్ చేస్తే ఏమొస్తుంది? వ్యక్తులతో ఫైట్ చేస్తే ఏమొస్తుంది? పార్టీలతో ఫైట్ చేయాలి. కాంగ్రెస్తోనో లేకుంటే బీజేపీతోనో ఫైట్ చేయాలి కదా అని బీఆర్ఎస్ నాయకత్వంలో ఒక భావన ఉండవచ్చు. ఎందుకంటే చాలామంది బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడినప్పుడు ఈవెన్ సమాజంలో ఉన్న చాలామంది కూడా ఇగ్నోర్ చేయాల్సిన అంశం దీనిపైన ఎందుకు రియాక్ట్ అయింది కవిత అని. ఇప్పుడు కవిత రియాక్ట్ అయ్యే వరకు మనమంతా రియాక్ట్ కావాల్సి వచ్చింది. ఒకవేళ కవిత అది రియాక్ట్ అయిన తర్వాత 24 గంటల దాకా దానిపైన ఎవరు కామెంట్ కూడా పట్టించుకోలేవరు. కవిత దాడి చేసేదాకా తీర్మానం అలాంటి ఇట్లా అనడం కూడా ఎవరికి పెద్దగా తెలియదు. ఇప్పుడు కవిత ఆరోపణ కూడా అదే కదా, నా మీద అన్న తర్వాత 24 గంటల వరకు ప్రభుత్వం ఏమని లేదు.
సమాజమే పట్టించుకోలేదు. ఇప్పుడు నేనే చూడలేదు, అది ఎవరు చూడలేదు. తెలంగాణ జాగృతి కార్యకర్తలు వెళ్ళి తీర్మానంలో కార్యాలయంపై దాడి చేశాక తిరిగి వెతుక్కొని ఆ వీడియో చూడాల్సి వచ్చింది ఏమన్నారని. సో అప్పటిదాకా ఆ వీడియో నాలాంటోడే చూడలేదు. రోజు ప్రతి వార్తను క్షుణ్ణంగా ఫాలో అయ్యే నేనే చూడలే. సో తర్వాత ఏమన్నాడని చెప్పి వెనక్కి వెళ్ళి చూడాల్సి వచ్చింది. సో అందువల్ల అది దానికి అనవసర ప్రచారాన్ని కూడా కల్పించారు కదా. కొన్ని సందర్భాల్లో జస్ట్ ఇగ్నోరెన్స్, మన పట్టించుకో, వీటిని మన పని ఏం చేసుకుంటే. ఎందుకంటే మన విస్తృత లక్ష్యానికి అడ్డంకిగా వచ్చే మన నేషనల్ హైవే మీద పోతున్నప్పుడు పక్కన చాలా దారులు కనబడతాయి, పిల్లదారులు. మన నేషనల్ హైవే మీదనే పోవాలి తప్ప పిల్లదారుల వెంట ప్రయాణం చేయకూడదు. పిల్లదారులు ఉన్న వాళ్ళు కవించినా, రెచ్చగొట్టినా, ప్రొవోకే చేసినా అనేది ఒక థీరీ ఉంది. ఇది మూడో థీరీ ఏంటంటే కవితకు బీఆర్ఎస్కు మధ్య డిస్టెన్స్ పెరిగింది. ఎందుకంటే కవిత సింగరేణి కాలరీస్ ప్రాంతానికి పర్యటనకు వెళ్ళినా ఎవరు బీఆర్ఎస్ నాయకులు వెళ్ళలేదు. సో ఆమె కేసీఆర్ కాళేశ్వరం విచారణకు వెళ్ళినప్పుడు ఆమంతరం ఆమె వెళ్ళి కాన్వాయ్లో జరిగింది తప్ప ఎవరు పట్టించుకోలేదు. బీఆర్ఎస్ నాయకులు క్లియర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే ఆమె ఆల్రెడీ మిసైల్స్ ప్రయోగించింది. ఆమె ఎక్కడ అన్చార్టెడ్ ఏర్పడుతో తెలియదు. ఇప్పటికీ మా నాయకుడు కేసీఆర్ అంటోంది, కానీ దయ్యాలు ఇలాంటి మా ప్రస్తావన తీసుకొచ్చింది. సో అందువల్ల ఇప్పుడు ఆ స్ట్రాటజిక్ సైలెన్స్ అంటారు, వ్యూహాత్మక మౌనం బీఆర్ఎస్ నాయకులు కవిత విషయంలో పాటిస్తున్నారు. అది థర్డ్ ఫ్యాక్టర్గా ఉండవచ్చు. సార్ ఇందులో రాజకీయాలకు వచ్చేసరికల్లా ఇంకా తమ్ముడు ప్యాకెట్ అని చందంగా ఉండాల్సిన అవసరం ఉందా? అక్కడ కూతురు సోదరి కదా సార్ వాళ్ళిద్దరికి, కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి. అసలు రాజకీయాలతో సంబంధం లేకుండా కూడా ఖండించాలి కదా. అవును. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇష్యూ కాకముందు వేరు. అవును. ఇప్పుడు నేను కూడా ఆ వీడియో ఒకవేళ ముందే చూడలేదు, చూసినా నేను పట్టించుకున్నామని కాదు. అవును. ఇది రోజు ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇప్పుడు దీని మీద మాట్లాడాలి, ప్రతిరోజు మనం ఇదే పడ మనకు రోజు మాట్లాడుతుంటాడు, జస్ట్ ఇగ్నోర్. సో సమాజానికి తెలియదు ఎవరేంటి అనేది అని వదిలేయాలి. కానీ ఏమవుతుంది అంటే అంత వివాదం అయినాకైతే స్పందించాలి కదా. ఇప్పుడు అందులో పిసిసి అధ్యక్షుడు, మంత్రులు స్పందించిన తర్వాత మీడియాలో పతాక శీర్షికలు అయ్యాక, పత్రికల్లో పేజ్ 1లోకి వచ్చాక, టీవీల్లో హెడ్లైన్స్లోకి వచ్చాక నాలాంటి విశ్లేషకులు కూడా ఇష్టం ఉన్నా లేకపోయినా మాట్లాడాల్సి వచ్చింది కదా. ప్రపంచ పరిణామాలు, ప్రపంచ ఎకానమీ ఇలాంటి ఇష్యూస్ మీద ఆసక్తి, దేశ ఆర్థిక వ్యవహారాలు ఇలాంటిపైన ఎక్కువ ఆసక్తి నేను కూడా ఈ లోకల్ పాలిటిక్స్ మాట్లాడాల్సి వచ్చింది కదా. యూ కాంట్ బీ సైలెంట్ కదా అండ్ మీడియా అంత హైలైట్ చేసినప్పుడు. అందువల్ల బీఆర్ఎస్ నాయకత్వం ఖచ్చితంగా రియాక్ట్ కావాల్సిందే. ఎందుకంటే ప్రత్యర్థి పార్టీలే కవితకు మద్దతుగా వచ్చినప్పుడు ప్రత్యర్థి పార్టీలే భయపడలే కదా. కాంగ్రెస్ పార్టీ మా మీద వాళ్ళ పార్టీలోనే ఉండిపోయినతను కదా. అంత కాంగ్రెస్ పార్టీ ఏమీ భయపడలే కదా. మీకు మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్లు కవితపై మాటలు వ్యతిరేకించారు కదా. సో దాడి పట్ల ఎవరు ఏమీ అభిప్రాయం చెప్పినా దాడిని సమర్థించాల్సిన అవసరం లేదు. తీర్మాన మండలి కార్యాలయంపై దాడిని ఎవరు సమర్థించరు. అది దాడే కాదని తెలంగాణ జాగృతి చెప్తుంది. మేము నిరసనకు వెళ్ళాము అని. అది పోలీసులు తేల్చాలి, నిరసన దాడా ఏ పరిస్థితి. కానీ ఫండమెంటల్ పాయింట్ నిరసన తెలపడానికి ఇందిరా పార్కులు ఉంటాయి కదా. నువ్వు ఒక కార్యాలయం దగ్గరికి వచ్చి నిరసన తెలపడం అంటేనే ఇది నాట్ అప్రోప్రియేట్ కదా. మీకు నిరసన తెలపడానికి పబ్లిక్ ప్లేసెస్ ఉంటాయి, ప్రైవేట్ ప్లేసెస్కి వెళ్ళి నిరసన కూడా తెలపకూడదు. అందువల్ల జాగృతి నిరసన / దాడి నేను ఏదో దాన్ని చెప్పడం లేదు, దాన్ని ఎవరమూ సమర్థించారు, నేను కూడా సమర్థించాను. కానీ బట్ దానికి కారణమైన ప్రాతిపదికైన మాటలైతే హారిబుల్ కదా. సో అది అశ్లీలమైనవి, అసభ్యకరమైనవి కదా. సో మహిళల్ని గౌరవించిన మన సాంప్రదాయం అని మహేష్ కుమార్ గౌడ్ కూడా అన్నాడు. ఈ మాట అనడానికి బీఆర్ఎస్ నాయకులకు ఇబ్బంది ఏముంటుంది? ఈ మేరకైనా ఓన్ కవిత పక్క పెట్టండి, అది ఎవరి విషయంలోనైనా మాట్లాడాలి కదా. ఎవరి విషయంలోనైనా మాట్లాడాలి కదా. కొండా సురేఖ కేటీఆర్ పైన ఆరోపణలు, భయంకరంగా ఆరోపణలు చేసినప్పుడు కోర్టు దాకా వెళ్ళి కేసులు కూడా పెట్టారు కదా. ఆమె బీసీ నాయకురాలని చెప్పి వదిలేయలేదు కదా. మళ్ళీ ఇది బీసీ యాంగిల్ వస్తుందేమో అని వదిలేయలేదు కదా. సో కేటీఆర్ ఇది నా క్యారెక్టర్ అసాసినేషన్ అని చెప్పి పొలిటికల్గా ఎదుర్కొన్నారు, లీగల్గా కూడా ఎదుర్కొన్నారు. బీసీ నాయకురాలు ఎందుకు పెట్టుకున్నాను వదిలేయలే కదా. సార్ ఇక సమోసా జిలేబీలపై కేంద్రం కీలక నిర్ణయం. సిగరెట్ ప్యాకెట్ తరహాలో హెచ్చరికలు అంటే ఏంటి? సమోసా జిలేబీ కూడా ఇంక లేదా పకోడీ, వడాపావ్, చాయ్, బిస్కెట్ వంటి సాంప్రదాయ ఆహారాలకు సిగరెట్ తరహాలో హెచ్చరికలు జత చేసేందుకు నిర్ణయం.
అంటే ఇప్పుడు నాగ్పూర్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో పైలట్ ప్రాజెక్ట్ కింద మొదలు పెడుతున్నారు. అంటే ఇది ఏంటంటే వాటిని పైన తమాసా పైన ప్రింట్ చేయరు, సిగరెట్లలో డబ్బాలు ఉంటాయి కనుక ఆ డబ్బా మీద నీకు స్టాట్యుటరీ వార్నింగ్ ఉంటుంది, పొగ తాగడం శరీరానికి హానికరం, సిగరెట్ స్మోకింగ్ ఇది ఇంజూరియస్ టు హెల్త్ అని. ఒకప్పుడు చిన్నగా ఉండి ఇప్పుడు దాన్ని పెద్దగా కనబడేలా చేస్తున్నారు. దాని ఇంపాక్ట్ కూడా ఉంది, ఎంతో కొంత మీకు స్మోకింగ్ అలవాటు తగ్గింది మీరు గమనిస్తే. అఫ్కోర్స్ స్మోకింగ్ ప్లేస్లో డ్రింకింగ్ అలవాటు పెరిగినట్టు కనబడుతుంది, బట్ స్మోకింగ్ అలవాటు అయితే తగ్గింది, ఒకప్పట్లాగా లేదు ఇప్పుడు. సో కానీ అందువల్ల మీకు స్టాట్యుటరీ వార్నింగ్ అనేది ఒక ప్రజలకు ఇది హానికరము అని, ఎందుకంటే వీ కెనాట్ బ్యాన్ ఎవ్రీథింగ్. బ్యాన్ చేస్తే అప్పుడు మాఫియా బ్లాక్ మార్కెట్ ప్రొడక్ట్స్ పుట్టుకొస్తాయి. సో మీకు ఇప్పుడు డ్రగ్స్ బ్యాండ్ అయిన డ్రగ్స్ వాడకం గురించి రోజు చర్చించుకుంటున్నాం కదా, అందువల్ల నిషేధం కాదు అవగాహన పెంచాలి అనే ఉద్దేశంతో సిగరెట్ స్మోకింగ్ పైన మీకు ఆ స్టాట్యుటరీ వార్నింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. సో దీన్ని సమస్య ఎక్కడవుతుంది అంటే ఇది కేవలం ఒక సిగరెట్లే హానికరమా, పొగాకే హానికరమా? ఇప్పుడు మీకు మేజర్ సమస్య ల్యాన్సెట్లో వచ్చిన ఒక స్టడీ ప్రకారం 2050 నాటికి భారతదేశంలో 44 కోట్ల మంది ఊబకాయం ఒబేసిటీతో బాధపడతారు, 44 crores. సో ఊబకాయము మనందరికీ తెలిసి డాక్టర్ దగ్గర మీరు ఏ ప్రాబ్లంతోనైనా వెళ్ళండి బరువు తగ్గండి చెప్తారు. నువ్వు ఏదైనా హార్ట్ ప్రాబ్లం, బీపీ ప్రాబ్లం, షుగర్ ప్రాబ్లం, గో ఫర్ ఎనీ మోకాల నొప్పుల ప్రాబ్లం, ఆర్థరైటిస్ ప్రాబ్లం, నువ్వు ఏదైనా ఫస్ట్ పాయింట్ ఏం చెప్తారు, బరువు తక్కువ అని చెప్తారు, బరువు ఎక్కువ ఉంటే. అందువల్ల బరువు సర్వ సమస్యలకు మూలం. సో బరువు తగ్గడము, బరువు ఎందుకు పెరుగుతున్నారు అంటే ఈ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటారు. అంటే ఒకప్పుడు మనుషులు కమ్యూనికేబుల్ డిసీజ్ వాళ్ళు చచ్చేవాళ్ళు, మశూచి ఇలాంటి, పోలియో ఇలాంటి, ఇప్పుడు 100 ఏళ్ళకి ఒకసారి వచ్చే కరోనా. నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ అంటే ఇవి లైఫ్ స్టైల్ డిసీజెస్, అంటే డయాబెటిక్స్, బ్లడ్ ప్రెషరు, కొంతమేరకు నీ లైఫ్ స్టైల్తో సంబంధం లేకుండా కూడా రావచ్చు. డయాబెటిక్స్ ఉంది, తల్లిదండ్రుల వారసత్వంగా వస్తుంది, వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. సో మోడర్న్ ఎకానమీలో ఉండే స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువ కనుక అనివార్యంగా బీపీ, షుగర్లు కామన్ అయిపోయినాయి. కానీ దాంతోపాటు మన లైఫ్ స్టైల్ అవార్డు అంటే ఎక్సర్సైజ్ లేకపోవడము, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న చోటే ఉండి పనిచేయడంతో పాటు ఫుడ్ హ్యాబిట్స్ ఒక ప్రధానమైనటువంటి కారణమవుతుంది. అంటే హై సాల్ట్, హై షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. దాంతోపాటు ఆయిల్ ఫుడ్స్, మీకు వేపుడు పదార్థాలు అంటారు, ఇవి చాలా ఎక్కువ తీసుకుంటున్నారు. ఫ్రైడ్ ఫుడ్స్, ఫైబర్ ఏమో తక్కువ ఉంటుంది ఫుడ్లో, సో కార్బోహైడ్రేట్లు ఎక్కువ ఉంటున్నాయి. సో ఇలాంటి ఫుడ్ హ్యాబిట్స్లో ఒక పెద్ద ఛాలెంజ్ మొదలైంది. అన్నిటికన్నా ప్రమాదం హై సాల్ట్, హై షుగర్ కంటెంట్. ఇది డయాబెటిక్ కారణమవుతుంది, మీకు బ్లడ్ ప్రెషర్ కారణమవుతుంది, కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్, గుండె సంబంధించిన సమస్యలకు రీజన్ అవుతుంది. ఇదే ఊబకాయం ఒబేసిటీకి కారణమవుతుంది. చాలా యంగ్ ఏజ్లోనే మీకు హార్ట్ రిలేటెడ్ ఎయిల్మెంట్స్ వస్తున్నాయి. మీరు యంగర్ పాపులేషన్లో కూడా లిపిడ్స్ ప్రొఫైల్ టెస్ట్ చేయించండి, చాలామందిలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇది వెరీ అన్ఫార్చునేట్. మీకు డయాబెటిక్స్ అయితే మహమ్మారిగా పెరిగిపోతుంది. అన్ఫార్చునేట్లీ మనం కరోనాతో ఇంత టెన్షన్ పడ్డాం, కానీ ఇవి సైలెంట్ కిల్లర్స్ ఇవన్నీ. ఒకసారి మీకు డయాబెటిక్స్ వస్తే దానివల్ల మీకు కిడ్నీ దెబ్బతినచ్చు, డయాబెటిక్ నెఫ్రోపతి, నరాలు దెబ్బతింటే డయాబెటిక్ న్యూరోపతి, రెటీనా దెబ్బతింటుంది డయాబెటిక్ రెటీనోపతి. అన్కంట్రోల్ డయాబెటీస్ వల్ల ప్రతి అవయవం దెబ్బతింటుంది అన్కంట్రోల్ డయాబెటిక్స్ వల్ల. అందువల్ల ఈ రకమైన ప్రమాదాలు పొంచి ఉన్న అవగాహన ఉన్న ప్రజలు మాత్రం ఆహార అలవాట్లు మానడం లేదు. సో దీన్ని మీకు తగ్గించాలి, అట్లీస్ట్ పూర్తిగా ఆపలేము ఎవరికి కూడా. ఇప్పుడు ఇంత ఉపన్యాసం ఇచ్చిన నేనైనా మీరు సమోసా ఇస్తే తింటాను, మీరు ఒక ఉస్మానియా బిస్కెట్ పెట్టి టీ తాగిస్తా అంటే టీ తాగి ఉస్మానియా బిస్కెట్ తినిపోతాను. సో అది దట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్, యూ కెనాట్ టోటల్లీ అవాయిడ్ ఇట్. కానీ సిగ్నిఫికెంట్గా తగ్గించాలి అనేది ఒక రికమెండేషన్. ఇదే కాదు, వాస్తవంగా చాలా తగ్గించాలి. ఇప్పుడు ప్రభుత్వము మరి ఎన్నిటి మీద ఈ స్టాట్యుటరీ వార్నింగ్ అంటే అవి సప్లై చేసే చోట పెద్ద పెద్ద పోస్టర్లు వేయాలి, ఇది ఆరోగ్యానికి హానికరమని. అంటే మీకు సమోసా
ఇచ్చే రెస్టారెంట్ కానీ ఈటరీస్ కానీ బండి కానీ ఖచ్చితంగా ఈ పోస్టర్ డిస్ప్లే చేయాలి. సమోసాలు తింటే మీ ఆరోగ్యం చెడిపోతుందని. అయినా మంచిదే. మనకు మనుషులకు కూడా ఒక విచిత్రమైన అలవాటు ఉంటుంది వర్మాజీ. ఏంటంటే ఈ ఆరోగ్యాన్ని చెడిపోయేది చాలా రుచిగా అనిపిస్తుంది. ఆరోగ్యం కాపాడే వస్తువులు రుచిగా ఉండవు. మీరు సలాడ్స్ తినంటే టేస్టే ఉండవు. అవి మీకు గమనించండి, సలాడ్స్ టేస్ట్ ఉండవు. మీకు మిల్లెట్ తినండి అంటే అది టేస్ట్ ఉండవు అంటారు. కానీ మంచిగా ఫ్రెంచ్ ఫ్రై మంచి ఇంత ఫ్రై చేసి పెడితే మంచి నూనెలో డీప్ ఫ్రై అయితే డీప్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇది మీకు హ్యూమన్ నేచర్. సింపుల్ రుచికరము అని మనిషి భావిస్తున్నాడంటే అవి శరీరానికి హానికరం అనే పరిస్థితి వచ్చేసింది. సో రుచికరము అంటే ఇలా ఆకుకూరలతో వంట వేసాను బిడ్డ తిను అంటే తింటరా? సో ఆడ లేలే నేను బర్గర్ ఆర్డర్ ఇచ్చినాను. కానీ అందరికి అనుమానం సమోసా, జిలేబీ, చాయ్ బిస్కెట్ వీటిపైన ఫ్యాన్. మరి మీరు ఇది మరి వీటి సంగతి ఏంటి? చిప్స్ సంగతి ఏంటి? సో మీకు అన్నిటికన్నా ముఖ్యం ప్యాకేజ్డ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ సంగతి ఏంటి? అసలు బర్గర్లు, పిజ్జాల సంగతి అంతే. మెక్డొనాల్డ్స్, కేఎఫ్సీలు ఇవి మంచిగా మరి బర్గర్లు నీకు అప్పటికప్పుడు మంచిగా ఫ్రెష్ కోడి కోసి తింటే ఆరోగ్యం. నేను తినను చెప్తున్నా, మీరు తింటారు కనుక చెప్తున్నా. కానీ ఎప్పుడో కోసి 15 రోజుల కిందనో ఎక్కడో కోసి ఎక్కడో ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని మళ్ళీ ఓవెన్లో పెట్టి వచ్చి ఇక్కడ తింటే అది ఏం టేస్ట్, ఏమి ఆరోగ్యం మరి? సో అందువల్ల ఈ మనం ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుడు, ఓవెన్లో పెట్టుడు, అంటే వండడము, ఫ్రిడ్జ్లో పెట్టుడు, తీయడము, ఓవెన్లో పెట్టుకొని తినడము. సో అందువల్ల డైటీషియన్లు చెప్పేది అంటే మీ అమ్మమ్మ మీ నాన్నమ్మ ఎట్లా తిను నువ్వు అట్లా తిను, దాని మించిన ఆరోగ్య స్థితులు ఇంకోటి ఏం లేదో చెప్తున్నారు. మన అమ్మమ్మ కురుకురేలు తిన్నదా? తినలే కదా. ఇప్పుడు అమ్మమ్మలు కూడా తింటున్నారు, ఆగుతలేరు. సో నానమ్మలు కూడా తింటున్నారు. నా కూతురు కురుకురే తింటే కూడా మా అమ్మ పక్కనుండే నాకు కూడా ఒకటి ఆర్డర్ బిడ్డ అంటారు. సో ఆ దశకు వచ్చేసినాం. సో అందువల్ల ఈ ఫుడ్ హ్యాబిట్స్ పైన అవగాహన పెంచడానికి ఈ స్టాట్యుటరీ వార్నింగ్ అంటే ఇది గుడ్ థింగ్ కదా. అన్ఫార్చునేట్లీ సెలబ్రిటీలు, టాప్ సినిమా యాక్టర్లే ఈ కూల్ డ్రింక్స్ అడ్వర్టైజ్మెంట్లలో మనకు కనబడుతుంటారు. అంటే వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది స్టాట్యుటరీ వార్నింగ్ అలా. సో ఇప్పుడు నేనైతే కూల్ డ్రింక్స్ కూడా తాగను, దాదాపు తాగను. రేరెస్ట్ ఏడాదిలో ఒక్క కూల్ డ్రింక్ కూడా తాగుతానో లేదో. నేను ఏమైనా తాగుతా కొబ్బరి బొండాలే తాగుతాను. సో నాలాగా అందరు ఉండాలని కోరుకుంటాను. కానీ సాధ్యమే. యంగర్ జనరేషన్ కొబ్బరి బొండాలు తినండి. నేను ఈవెన్ ప్రతిరోజు రెగ్యులర్గా ఉద్యమాలు కూడా నడిపేవాళ్ళం, కొబ్బరి బొండాలే తాగండి, కూల్ డ్రింక్స్ వద్దు అని. సో డెఫినెట్గా మన అమ్మమ్మ నానమ్మల కాలంలో అమ్మమ్మల నానమ్మలు ఇప్పుడు తింటున్నాయి కాదు, ఇప్పుడు వాళ్ళు కూడా కురుకురేలకు, వాళ్ళు కూడా మీకు రకరకాల బర్గర్లకు అలవాటు పడుతున్నారు. కానీ అమ్మమ్మలు నానమ్మల కాలంలో తింటున్నది కనుక తింటే దాని మించిన ఆరోగ్యం ఏం లేదు. సో ఇదే కేంద్ర ప్రభుత్వం ఒక ముందు చూపుతో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ను ట్యాకిల్ చేయడానికి ఒక ప్రయత్నం చేసింది. ఎంత మేర దాని ప్రభావం ఉన్నా ఆహ్వానించాలి కదా సార్. ఇక దేశంలో పెరిగిపోతున్న పెళ్లి కాని ప్రసాదులు, తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా అదే పరిస్థితి, పెళ్ళిళ్ళు చేసుకోవటం లేదట. ఎలా చూడాలి సార్ ఈ అంశాన్ని? అదే మీకు ఇది జాతీయ జనాభా నమూనా సర్వే అని సర్వే జరిగింది 2022లో ఇది. సో మీకు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఈ సర్వేలలో వెల్లడైన డేటా ఏంటంటే మనకు తెలుసు స్టాట్యుటరీ ఏజ్ లిమిట్ అంటారు. అంటే 18 ఇయర్స్ అమ్మాయి, 21 ఇయర్స్ అయితే అబ్బాయి. ఇంతకన్నా తక్కువ ఏజ్ అయితే అది చైల్డ్ మ్యారేజెస్ కిందకి వస్తుంది. మన దేశంలో బాల్య వివాహాలు కూడా చాలా ఎక్కువ, అదేం తక్కువేం కాదు. కానీ అదే సమయంలో ఈ స్టాట్యుటరీ ఏజ్ లిమిట్ దాటినా కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు దేశం మొత్తం మీద 51% ఉన్నారని. టు బీ ప్రిసైజ్ 51.1%. అందులో మీకు 56.3% పురుషులు అయితే ఇంకా ఎక్కువ ఉన్నారు. సో మీకు మహిళల్లో కూడా 47.7%, 45.7%. అంటే మీకు పురుషుల్లో 56 అబౌవ్ ఉన్నారు, మా స్త్రీల్లో నియర్లీ 46%, 45.7 అంటే అరౌండ్ 46% ఉన్నారు. కానీ తెలంగాణ, ఆంధ్రలో ఓవరాల్గా తక్కువ ఉన్నారు. ఇప్పుడు ఆల్ ఇండియా యావరేజ్ 51% ఉంటే ఆంధ్రలో, తెలంగాణలో అరౌండ్ 47% ఉన్నట్టుంది. 47.5, ఆంధ్రలో 43.7 అంటే అరౌండ్ 44%. సో నేషనల్ ఎవరేజ్ కన్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రిలేటివ్లీ పెళ్లి కాని ప్రసాదమ్మలు తక్కువనే ఉన్నారు. సో మీకు భారతదేశంతో పోలిస్తే.
సో బట్ స్టిల్ ఎందుకు ఇది అవుతుంది అంటే ఒకటి ఇట్స్ ఆల్సో దీనిపైన భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. అంటే యంగ్ ఏజ్లో పెళ్ళిళ్ళు చేసుకోవడం కరెక్టా కాదా 22-23 దీనికి సోషాలజికల్ చేంజెస్ మారిపోతున్నాయి. ఇప్పుడు ఒకప్పుడు ఉద్యోగాలు పని దొరకడం ఉద్యోగం అనేది ఇప్పుడు మా నాన్న ఉంటే మెట్రికులేషన్ పాస్ అయినాకనే మా నాన్న స్కూల్ టీచర్గా చేరాడు. ఇప్పుడు మెట్రికులేషన్ పాస్ అయితే ఉద్యోగాలు చేస్తారా? అప్పటికి మా నాన్నకు బ్యాంకులో ఉద్యోగం వచ్చిందట, టీచర్ ఉద్యోగం వచ్చిందట. ఆ రోజుల్లో ఇంకా బ్యాంకులు నేషనలైజ్ కాలే. సో ప్రైవేట్ సెక్టార్లో ఉన్నాయి కనుక ఆ ఉద్యోగం ఎంతకాలం ఉంటుందో ఈ సర్కార్ కొలువు కదా అని చెప్పి టీచర్ చేరిండు. మా నాన్న టీచర్ ఉన్నానే మా నాన్నతో పాటు బ్యాంకులో చేరిన వాళ్ళు మేనేజర్లు అయిపోయారు, జనరల్ మేనేజర్లు అయ్యారు. సో అందువల్ల అప్పుడున్న సిచ్యువేషన్ వేరు, మెట్రికులేషన్తో జాబ్స్ వచ్చేది. సో అప్పుడు ఐటీఐ చేస్తే జాబులు వచ్చేది, ఇప్పుడు వస్తుందా ఐఐటీలు చేస్తేనే జాబులు వస్తలేవు. సో అందువల్ల ఒకటి ఎంప్లాయ్మెంటు ప్యాటర్న్స్ ఎకానమీ మారిపోయింది. మీకు 21 ఇయర్స్లో మీకు ఇంజనీరింగే పూర్తయ్యే వరకే 21 ఇయర్స్ అవుతుంది. మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత వెంటనే పెళ్ళి చేసుకొని తమ స్వేచ్ఛను వదులుకోవడం అనే ఒక భావన కూడా పెరుగుతోంది. పెళ్ళైన తర్వాత కాస్త తమ కెరీర్ను పర్సూ చేసుకోవడమో లేదా హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడమో లేదు కాస్త ఊపిరి పీల్చుకోవడం. ఇప్పటిదాకా చదువు అనే పనిలో ఉన్నాం, ఇప్పుడే ఉద్యోగం వచ్చింది, లెట్ మీ ఎంజాయ్ లైఫ్ ఫర్ సమ్ టైమ్. ఆ ఫ్రీడమ్ ఎందుకు కోల్పోవాలి? ఎందుకంటే పెళ్ళి అయితే స్వేచ్ఛ పోతుంది కదా, నీకు బాధ్యత పెరుగుతుంది, బరువు పెరుగుతుంది కదా. అనివార్యంగా పెళ్ళైన మరుక్షణం నీకు బరువు బాధ్యత పెరుగుతుంది. సో అందువల్ల ఆ బరువు బాధ్యతలు ఇప్పుడే నెత్తి మీద ఎందుకు వేసుకోవడం, కాస్త స్వేచ్ఛగా జీవించుదాం అనే ధోరణికి కూడా పోతుంది. తర్వాత ఆస్పిరేషనల్గా మారిపోతున్నాం. ఒకప్పట్లాగా ఏదో చిన్న ఉద్యోగం వచ్చినా అక్కడే ఉండిపోవడం లేదు కదా. నీకు స్టార్టప్లు పెట్టాలని లేదు, నేను అమెరికాకి వెళ్ళి ఎంఎస్ చేయాలని లేదు, ఎంబీబీఎస్ అయిపోతే నేనే ఎప్పుడు నర్సింగ్ హోమ్ పెట్టాలని. సో సిఏ అయితే నా సొంత ఆఫీస్ ఎప్పుడు పెట్టుకోవాలి, లా చదివానుకోండి జూనియర్ అడ్వకేట్గా కాదు, నా అంతా నేను సొంత ఇండిపెండెంట్ లాయర్గా ఎలా ఉండాలని. ఇలా ప్రతి దాంట్లో కూడా ఆస్పిరేషనల్ ఇండియన్ అంటే ప్రజలు ఒకప్పట్లాగా సంతృప్తి చెందడం లేదు, సాధించాలి. అది మంచిది కూడా ఎకానమీకి, ఎకానమీ మంచిది, సొసైటీ మంచిది. సో ఈ కారణాల రీత్యా మీకు పెళ్ళి కానీ ప్రసాదులు పెరుగుతున్నారు. ఇంకోటి కూడా ఏంటంటే ఒకప్పట్లాగా ఛాందస భావాలు, సాంప్రదాయాల సంఖ్యలు ఇలాంటివి లేవు. ఒకప్పుడు అనుమానాలు ఉండే, ఒక అమ్మాయి యుక్త వయసు వచ్చిన పెళ్లి చేసేయాలి, పెళ్లి చేయకపోతే ఎట్లా పక్కోళ్ళు సమాజము, ఇంటి పక్కవాడు, ఇంటి ముందు ఇంకా పెళ్లి చేయవా, ఎంతకాలం నెత్తి మీద పెట్టుకుంటావు, ఇట్లా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు అలా ఎక్కడుంది? ఇప్పుడు మహిళా స్వేచ్ఛ, మహిళల ఇండిపెండెన్స్, ఇప్పటికీ కూడా సిగ్నిఫికెంట్ రిస్ట్రిక్షన్స్ ఉమెన్ పైన ఉన్న ఫేర్ అమౌంట్ ఆఫ్ ఫ్రీడము, ఫేర్ అమౌంట్ ఆఫ్ మోడర్నిజం వచ్చేసింది కదా. అందువల్ల సమాజంలో ఒకప్పట్లాగా సాంప్రదాయాల సంఖ్యలు లేవు, ఛాందసవాద భావాల ప్రభావము లేదు, ఇవన్నీ తగ్గుతున్నాయి కనుక మోడర్నైజ్ అవుతుంది, ఆధునీకరణ అవుతుంది, అర్బనైజేషన్ అవుతుంది. మీరు గమనించండి, గ్రామాల్లో తొందరగా పెళ్ళిళ్ళు అవుతాయి, పట్టణాలు నగరాల్లో కంపారిటివ్లీ కావు. సో అందువల్ల ఆ రకమైనటువంటి ట్రెండ్ పెరిగింది. ఒకప్పుడు నీకు పెళ్లి చూపులప్పుడు కూడా తల్లిదండ్రులు పోయి చూస్తే పెళ్ళిళ్ళు చేసుకునే రోజులు ఉండే. అసలు ఆ వరుడు వధువు చూసుకునే వాళ్ళు కాదు. అందుకే మీకు పెళ్ళిళ్ళలో క్లాత్ కడతారు మధ్యలో. సో ఆ క్లాత్ లాస్ట్ తీస్తారు, అప్పటిదాకా అమ్మాయినే చూడడు. ఇప్పుడు క్లాత్ ఎందుకు, అంతకుముందు సినిమాలకు పోయి వచ్చినాక రెస్టారెంట్లకి తిరిగి వచ్చాక అయినా కూడా ఆ సంప్రదాయం ఇప్పటికి పోలేదు. మీరు చూడండి, మ్యారేజ్లో తెర, భార్యాభర్త వధువు వధువుల మధ్య తెర ఉంటుంది. తెర ఎందుకు, ఎప్పుడో పోయింది ఆ తెర. సో మీకు పెళ్ళి చూపుల సమయంలోనే ఒక 3 నెలలో 4 నెలలో మాట్లాడుకుంటేనే, చాట్ చేసుకుంటేనే పెళ్లి చేసుకుంటామంటున్నారు. సార్ ప్రీ వెడ్డింగ్ షూట్లు చేసేస్తున్నారు సార్. ప్రీ వెడ్డింగ్ షూట్లో వెడ్డింగ్ డిసైడ్ అయ్యాక, అది ప్రీ వెడ్డింగ్ షూట్లో పెళ్ళి డిసైడ్ అయ్యాక, ఈవెన్ పెళ్ళి డిసైడ్ కాకముందు కూడా, అంటే ఒకరికొకరు నచ్చారా లేదా చెప్పుకునే ముందు కూడా లెట్ us ఇంటరాక్ట్. నీ ఇంట్రెస్ట్లు ఏంటి, నా ఇంట్రెస్ట్లు ఏంటి, నీ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, నా ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, నీ అబ్లిగేషన్స్ ఏంటి, నా ఇలా మాట్లాడుకుంటున్నారు. అంటే ఒక బెటర్ అవగాహన కావాలి. ఏదో పెళ్ళి చేసుకొని తర్వాత మళ్ళీ మ్యారిటల్ లైఫ్లో ఇబ్బందులు ఉండకూడదు అనేటువంటి ధోరణి. ఒకవైపేమో గణాలు, మీకు ఇక రకరకాల గణాల్లో కూడా ఇంకా లోపల నక్షత్రాలు రకరకాలు చూస్తున్నారు. హోరోస్కోప్లు చూడడము బాగా పెరిగింది.
మీకు ఒకప్పుడు గోత్రాలు చూసి పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు గోత్రాలకు ఎక్కడ దాటిపోతాను, గణాలు చూస్తాను, ఇంకా గణాలు ఇంకా ఏవో చూస్తాను. అమెరికాలో ఉన్నాయి ఈ గణాల గోల తగ్గడం లేదు. మరోవైపు ఏమో ఇదేమో తల్లిదండ్రుల గోల, పిల్లల గోల ఏంటంటే గణాల సంగతి అసలు మా గణాలు కలిస్తే లేవో ఇద్దరు మాట్లాడుకుంటూ తెలుస్తుంది. నీ గణాల సంగతి పోనీ, మా గణాలు తెలవాలంటే మొదలు మా గళాలు కలవాలి. అందువల్ల మొదలు గణాలు మీరు చూడండి, గళాలు మేము చూసుకుంటామని ఈ ఇద్దరు చాట్ చేసుకుంటున్నారు. అలా అయ్యాక దే ఆర్ కమింగ్ టు ఏ కంక్లూజన్, పెళ్ళి చేసుకోవాలా వద్దా, సో మన ఇద్దరికి లైఫ్ సెట్ అవుతుందా లేదా. నేను అందుకే మీకు క్యాంపసెస్లో మీకు లవ్ అఫేర్లే కాదు బ్రేకప్లు కూడా బాగా పెరిగిపోతున్నాయి కదా. సో మన చూడండి, నిన్నటిదాకా రిలేషన్షిప్లో ఉన్నామంటారు, మళ్ళీ బ్రేకప్ అయ్యామంటారు. ఆ బ్రేకప్ ఏందో, ఆ రిలేషన్షిప్ ఏందో, ఇదంతా కొత్త సమాజాన్ని మన కళ్ళ ముందు చూస్తున్నాం కదా. అందువల్ల ఈ టైంలో అనివార్యంగా ఇవన్నీ పెళ్ళిళ్ళ ఏజ్ను పెంచుతుంటాయి కదా. సార్, జీవిత భాగస్వామితో సంభాషణ రికార్డులు సాక్ష్యంగా తీసుకోవచ్చా? అంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ కేసు. మీకు కేసు ఏంటి అంటే, ఒక భర్త భార్య నన్ను హింసిస్తోంది అంటే క్రుయాలిటీ అనేది ఒక గ్రౌండ్ ఫర్ డైవర్స్. సో మీకు హిందూ మ్యారేజ్ యాక్ట్ లో డైవర్స్కు క్రుయాలిటీ కూడా ఒక గ్రౌండ్. సో 50s వచ్చిన చట్టం ఇది, హిందూ వివాహ చట్టం. సో ఒక భర్త భార్య నుంచి విడాకులు పొందటానికి ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు సాక్ష్యంగా భార్య టెలిఫోన్ సంభాషణను రికార్డ్ చేశాడు. సో రికార్డ్ ఎట్లా చేస్తాడు, రహస్యంగా చేస్తాడు కదా, సీక్రెట్గా చేయకపోతే ఆమె మీద ఒప్పుకుంటుంది. రహస్యంగా రికార్డ్ చేసి ఫ్యామిలీ కోర్టులో పెట్టాడు. ఫ్యామిలీ కోర్టు దాన్ని సాక్ష్యంగా తీసుకొని విడాకులు మంజూరు చేసింది. ఆ అమ్మాయి హైకోర్టుకి వెళ్ళింది, పంజాబ్ హర్యానా హైకోర్టు. పంజాబ్ హర్యానా హైకోర్టు ఇది ఎవిడెన్స్గా పనిచేయదు, ఎందుకంటే ఎవిడెన్స్గా ఇది పనిచేస్తే ఇక వివాహ సంబంధాలు ఇబ్బందికరంగా మారుతాయి. ఒక అమ్మాయి కానీ, ఒక భర్త కానీ, భార్య కానీ భవిష్యత్తులో నేను మాట్లాడింది భవిష్యత్తులో నాపైనే కోర్టులో సాక్ష్యం అవుతుందని భావించి మాట్లాడేది కదా. ఒక మ్యారిటల్ హోమ్లో ఫ్రీగా మాట్లాడుకుంటారు, ఒక బెడ్రూమ్లో ఫ్రీగా మాట్లాడుకుంటారు. ఇది రికార్డు చేసి తర్వాత నా పైన ఇది కోర్టులో కేసుగా సాక్ష్యంగా వాడతారని అనుకొని మాట్లాడరు కదా. అందువల్ల దాన్ని మనం ఎవిడెన్స్గా ఎలా తీసుకుంటాము అన్నది పంజాబ్ హర్యానా హైకోర్టు భావించి ఎవిడెన్స్గా తీసుకోము అంటూ విడాకులను రద్దు ఇవ్వనన్నది. హైకోర్టు తీసుకున్న స్టాండ్ ఏంటంటే సర్కమ్స్టెన్సెస్, కాంటెక్స్ట్ అండ్ ద మేనర్ ఇన్ విచ్, ఈ 3 పదాలు వాడిందే మీకు. సో ఇది గతంలో దీపేందర్ సింగ్ కేసులో, అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక కేసులో కూడా ఇచ్చిన తీర్పులు ఉటంకిస్తూ పంజాబ్ హర్యానా కోర్టు సో దీన్ని సాక్ష్యంగా తీసుకోము అని పేర్కొంది. ఆ భర్త సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు నేను ఇచ్చిన తీర్పు ఏంటంటే, భార్య కానీ భర్త కానీ రహస్యంగా రికార్డు చేసిన సంభాషణ అయినా అది ఎవిడెన్స్గానే పరిగణిస్తాము అని. భార్య తరఫున వాదన ఏంటంటే, ఇది రైట్ టు ప్రైవసీ, ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు లైఫ్లో భాగంగా చెప్పబడిన వ్యక్తిగత గోప్యతకి ఇది భంగము. నా అనుమతి లేకుండా రికార్డు చేశారు గనక ఇది సాక్ష్యంగా నిలవదు. ఇది నా రైట్ టు ప్రైవసీ, వ్యక్తిగత గోప్యత అనే ప్రాథమిక హక్కు, రైట్ టు ప్రైవసీ ద ఫండమెంటల్ రైట్ కనుక దానికి ఉల్లంఘన అనేది భార్య తరఫున వాదన. సుప్రీంకోర్టులో ఈ ఆఖరికి తీర్పు ఏమని వచ్చిందంటే, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఉన్న సెక్షన్ 122 ఏం చెప్తుందంటే, అనుమతి లేకుండా మ్యారిటల్ కమ్యూనికేషన్ అంటే భార్యాభర్తల మధ్యలో జరిగే సంభాషణను బయటికి చెప్పకూడదు. ఇది మీకు ఎవరో ఇద్దరి అనుమతి లేకుండా భార్యాభర్తల మధ్య జరిగిన సంభాషణ బయట పెట్టకూడదు. ఇది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో సెక్షన్ 122లో ఉంది. దానికి అదే సమయంలో ఎక్సెప్ట్ అని ఉంది. ఎక్సెప్ట్ ఇన్ లీగల్ ప్రొసీడింగ్స్ అంటే ఇద్దరి మధ్య గనక చట్టపరమైన వివాదాలు ఏర్పడినప్పుడు, ఒకరి మీద ఒకరు ప్రాసిక్యూషన్ దాకా వెళ్ళినప్పుడు తప్ప అనుంది. సుప్రీంకోర్టు ఏమన్నదంటే, మీకు ఆర్టికల్ సెక్షన్ 122 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఎక్కడా రైట్ టు ప్రైవసీ ప్రస్తావన లేదు. అదే సమయంలో రైట్ టు ప్రైవసీకి ఎగ్జంప్షన్ కూడా ఇచ్చారు కదా.
అంటే మ్యారిటల్ హోమ్లో భార్యాభర్తల మధ్య సంభాషణ ఇద్దరి అనుమతి లేకుండా బయటికి బయట పెట్టకూడదని చెప్తూనే ఆ గోప్యతకు ఒక మినహాయింపు కూడా ఇచ్చారు. ఆ మినహాయింపు ఏంటి? భార్యాభర్తల మధ్య లీగల్ డిస్ప్యూట్ అని. అంటే అర్థం ఏంటి? భార్యాభర్తల మధ్య లీగల్ డిస్ప్యూట్ ఉన్నప్పుడు ఈ గోప్యత అనే అంశము పరిగణలోకి రాదు కదా, అందువల్ల ఇది ఎవిడెన్స్గా తీసుకోవచ్చు అని. అయితే భార్య తరపున వాదన ఏంటంటే ఇదే గనక అనుమతిస్తే ఇక భార్యాభర్తల సంబంధాలే దెబ్బతింటాయి, ఒకరి మీద ఒకరు నిఘా పెట్టుకుంటారు, ఒకరి మీద ఒకరు రహస్యంగా రికార్డులు చేస్తూ ఉంటారు, ఇది ఒక మ్యారిటల్ హోమ్లో ఉండే ఎన్విరాన్మెంటే దెబ్బతింటుంది కదా అని ఒక వాదన. సుప్రీంకోర్టు దానికి ఇచ్చిన కౌంటర్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఒక భర్త కానీ భార్య కానీ తన జీవిత భాగస్వామి సంభాషణను రహస్యంగా రికార్డు చేసే స్థాయికి వచ్చాడంటేనే వారిద్దరి మధ్య సంబంధం దెబ్బతిన్నట్టే కదా. ఇక కొత్తగా దెబ్బతినేది ఏంటి? రికార్డు చేయడం వల్ల దెబ్బతినడం కాదు, దెబ్బతినడం వల్ల రికార్డు చేస్తారు. ఏది ముందు ఏది వెనక? రికార్డు చేయడం వల్ల దెబ్బతినడం అనేది కాదు, దెబ్బతింటేనే కదా రికార్డు చేసేది. జీవిత భాగస్వామి ఫోన్ సంభాషణ కానీ ఇతరత్ర కానీ తాను రికార్డు చేస్తున్నాడు, ఎవిడెన్స్గా సేకరిస్తున్నాడు అంటేనే రిలేషన్షిప్ దెబ్బతిన్నట్టే కదా. అందువల్ల ఇది సాక్ష్యంగా అనుమతించబడుతుంది అని. అయితే కండిషన్ ఏంటంటే ఆ ఆథెంటిసిటీ, ఆ రికార్డింగ్ కరెక్టా, రిలయబిలిటీ, ఆ రికార్డింగ్ కరెక్టా అనేది చూడాలి. అందువల్ల పంజాబ్ హర్యానా హైకోర్టు తీసుకున్న వైఖరిని కొట్టివేస్తూ సెక్షన్ 14 అండ్ సెక్షన్ 20 ఆఫ్ ఫ్యామిలీ కోర్ట్స్ యాక్ట్ ఆఫ్ 1984 ప్రకారం సో డైవర్స్కి అవకాశాన్ని, క్రుయాలిటీ అనేది లేకపోతే ఎస్టాబ్లిష్ ఎట్లవుతుంది? ఎందుకంటే ఏ నేరం మీకు మ్యారిటల్ డిస్ప్యూట్స్లో భార్యాభర్తల మధ్య జరిగిన ఈవెంట్స్ కావచ్చు, ఇష్యూస్ కావచ్చు, కోర్టులో ప్రస్తావిస్తారు. వాటికి ఎక్కడ ప్రూఫ్ ఉంటుంది? ఎక్కడ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటుంది? ఇప్పుడన్నా కనీసం టెక్నాలజీ ఒక అవకాశాన్ని ఇస్తుంది ఈ రకంగా రికార్డు చేసి చూపెట్టడానికి. ఇప్పుడు భార్య నా పట్ల క్రూయల్గా ఉంది అని ఎస్టాబ్లిష్ చేయకుండా భర్తకు విడాకులు రాదు. విడాకులు చట్టం ఇస్తున్న వెసులుబాటు. మరి భార్య క్రూయల్గా ఉందని ఎట్లా ప్రూవ్ చేస్తాడు? ఇలాంటి ఎవిడెన్స్ లేకుండా అనుమతితో రికార్డింగ్ సాధ్యమే కాదు కదా. అందువల్ల రైట్ టు ఫేర్ ట్రయల్ కూడా రైట్ టు ప్రైవసీ లాంటిది. అంటే మీకు డిస్కవరీ ఆఫ్ ట్రూత్ ఇన్ ఎ మ్యారిటల్ డిస్ప్యూట్ ఈజ్ ఇంపార్టెంట్. నిజాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. రైట్ టు ఫేర్ ట్రయల్ భర్తకు కూడా ఉంటుంది కదా. అంటే ఎవరి భార్యకైనా భర్తకైనా ఫేర్ ట్రయల్ ఉంటుంది. ఫేర్ ట్రయల్ లక్ష్యంతో రికార్డింగే తప్ప ఇది వేరే ఉద్దేశం కాదు కదా. అంటే తన భార్య తన పట్ల క్రూరంగా ప్రవర్తిస్తుందని ఎస్టాబ్లిష్ చేయకుండా విడాకులు రావు. మరి క్రూరంగా ప్రవర్తిస్తుందని ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తాడు? సో ఎస్టాబ్లిష్ చేయాలంటే రికార్డింగే కదా అని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే ఈ కేసు గతంలో, ఇప్పుడు ఈ కేసులోనే పంజాబ్ హర్యానా కోర్టు ఇచ్చిన తీర్పు, అంతకుముందు దీపేందర్ సింగ్ కేసు, మీకు రంజిత్ కౌర్ అనే కేసు, అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించిన 1-2 కేసులు ఉన్నాయి. ఇక్కడ ఒక ఛాలెంజ్ ఉన్నది సుప్రీంకోర్టు. మరి ఆ ఛాలెంజ్ రేపు ఎలా అడ్రస్ చేస్తూ చూడాలి. ఛాలెంజ్ ఏంటంటే సర్కమ్స్టెన్సెస్ దీపేందర్ సింగ్ కేసులో కూడా చెప్పింది. ఈవెన్ ఈ 3 కేసులు నేను చెప్పిన కేసులన్నింటిలో కూడా చెప్పింది సర్కమ్స్టెన్సెస్, కాంటెక్స్ట్ అండ్ మేనర్. ఇప్పుడు రికార్డింగ్లో ఉండేదేంటి? అరుపులు, కేకలు, భార్య హింసిస్తున్నది ఉంటుంది. కానీ ఏ పరిస్థితుల్లో భార్య ఎలా మాట్లాడాల్సి వచ్చింది? అంతకుముందు భర్త భయంకరంగా తిట్టి, భయంకరంగా రెచ్చగొట్టి, ఇక ఆమె బర్స్ట్ అయ్యేలా చేసి అప్పుడు రికార్డు చేశాడు అనుకో, మరి నీకు అది రికార్డింగే కదా అనలేము కదా. సర్కమ్స్టెన్స్, కాంటెక్స్ట్ అండ్ సర్కమ్స్టెన్స్ ఇంపార్టెంట్ కదా అని తెలివిగా ఇప్పుడు తాను రికార్డింగ్ చేస్తున్నాడంటే తన వైపు నుంచి ప్రణాళికాబద్ధంగా చేస్తున్నాడు. భార్యకు ఆ విషయం తెలియదు. రికార్డింగ్ కొరకే ఇలా ప్రవర్తిస్తున్నాడు నా పట్ల అని తెలియదు. సో భర్త భయంకరంగా హింసించి, ఇబ్బందులు పెట్టి, తిట్టి, అన్ని రకాలుగా చేసి సడన్గా ఇక భార్య బర్స్ట్ అయి ఇక ఆమె ఏమన్నా మాట్లాడింది అనుకో, దాన్ని అంతా రికార్డ్ చేసి కోర్టులో పెట్టి నా పట్ల క్రియాలిటీ. అన్ఫార్చునేట్లీ అప్పుడు భర్త క్రియాలిటీకి భార్య దగ్గర ఏ ఎవిడెన్స్ ఉండదు. భార్య క్రూయాలిటీ గురించి భర్త దగ్గర ఎవిడెన్స్ ఉంటుంది కదా. ఇది ఎటువైపైనా జరగచ్చు. భార్య అయినా భర్త అయినా, భార్య అయినా ఈ మిస్యూజ్ చేయొచ్చు, భర్తను మిస్యూజ్ చేయొచ్చు. అందువల్ల సర్కమ్స్టెన్సెస్, కాంటెక్స్ట్, నువ్వు సంభాషణ మాత్రమే రికార్డ్ చేసే ఎవిడెన్స్ అంటే ఎట్లా? ఆ సంభాషణ ఏ పరిస్థితుల్లో జరిగింది, ఏ కాంటెక్స్ట్లో జరిగింది, అది క్రాస్ ఎగ్జామిన్లో కూడా ఎస్టాబ్లిష్ చేయలేం. ఏ పద్ధతుల్లో ఈ రకమైన స్పందన ఎదుటి వ్యక్తి నుంచి తీసుకొచ్చారు, ఇవి కూడా ముఖ్యం కదా అనేది గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఉంది.
అందువల్ల వెరీ డెలికేట్ ఇష్యూ. బట్ సుప్రీంకోర్టు మాత్రం సంభాషణ రహస్యంగా రికార్డ్ చేసినా అది ఎవిడెన్స్గా పరిగణించబడుతుంది అని తీర్పు చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్ నాగేష్ గారు.